క్రైస్తలో మన ఆశీర్వాదములు చూసి అనేకులు అరవలేరు కదండి. అనేకులు నీకు హాని చేయాలని, నీ కుట్ర తలపెట్టాలని, నీకు కీడు చేయాలని తలంచుతూ ఉంటారు. అలాంటి వారిని బట్టి మనం భయపడుతుంటాం కదా. అమ్మో, నేను ఎదుగుతుంటే వారు వారలేకపోతూ ఉన్నారు, మరి వారి కనుచూపు నాకేమైనా చేస్తుందేమో, వాళ్ళు నాకేమైనా కీడు తలపెడతారేమో, వాళ్ళు నాకేమైనా అపాయం తలపెడతారేమో అని మనము మనుషులను బట్టి, శత్రువులను బట్టి, మనకు అపాయం తలపెట్టే వారిని బట్టి భయపడుతుంటాం. అయితే దేవుడు చెప్తున్నారు, ఎవరైతే నీకు కీడు చేయాలనుకుంటున్నారు, ఎవరైతే నీకు హాని చేయాలనుకుంటున్నారు, ఎవరైతే నిన్ను నష్టపుచ్చాలనుకుంటున్నారు, ఎవరైతే నువ్వు బాధపడాలి, నువ్వు హానికి వెళ్ళాలి, నువ్వు నష్టపోవాలి అని అనుకుంటున్నారో వారి ఎదుటే, వారి కనుల ఎదుటే దేవుడు నిన్ను గొప్ప చేస్తానని ఈరోజు మాట్లాడుతున్నాడండి. వారి కనుల ఎదుట నిన్ను గొప్ప మొదలు పెట్టేదను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నిన్ను చూసి వారలేని వారిని బట్టి కృంగిపోకు. నీ ఎదుగుదలను చూసి వారలేని వారిని బట్టి నువ్వు దుఃఖపడకు. అయ్యో, నేను వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు ఎందుకు నన్ను చూసి వారలేకపోతున్నారు, దుఃఖపడుతున్నారు, కుళ్ళుకుంటున్నారు, నేను వాళ్ళకి ఏం హాని చేయలేదు కదా అని ఆధారపడకు. ఎందుకంటే అలాంటి వారి కనులు ఎదుటే నేను దేవుడు గొప్ప చేస్తా అంటున్నాడు. కాబట్టి అలాంటి వారు ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అలాంటి వారు ఎదుటే దేవుడు నేను గొప్ప చేస్తాను అంటున్నాడు. కాబట్టి వారిని బట్టి కృంగిపోక, వారి కనులు ఎదుట నేను గొప్ప చేసే దేవుని బట్టి సంతోషించు. ప్రైజ్ ది లార్డ్.